హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు గ్రాస్కి, నెట్కి, షేర్కి డిఫరెన్స్ ఏంటో చెప్పమని. సో దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో క్లియర్గా చేద్దాం అనుకున్నా. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం గ్రాస్, నెట్, షేర్ ఈ ఆర్డర్ని బట్టే మాట్లాడుకుందాం. ఎందుకంటే సినిమాలో కూడా ఈ ఆర్డరే ఉంటుంది. ఫస్ట్ గ్రాస్ వస్తుంది, తర్వాత నెట్ వస్తుంది, తర్వాత షేర్ వస్తుంది. సో వాటన్నిటిని బట్టి క్లియర్గా ఆర్డర్ వైజ్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ గ్రాస్ అంటే ఏంటి? ఇప్పుడు గ్రాస్ అంటే ఏంటంటే ఒక సినిమాకి ఎన్ని టికెట్స్ బుక్ అవుతాయో ఇంటూ టికెట్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి 50 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి అనుకుందాం. టికెట్ ప్రైస్ యావరేజ్గా 200 ఉందనుకుందాం. సో 50 లక్షలు ఇంటూ 200 100 కోట్లు. అంటే మనకి ఒక 100 కోట్లు అంటే పెద్ద నెంబర్ కదా. సో అది కొంచెం క్లియర్గా అర్థమవుద్దన్న ఉద్దేశంతో 100 కోట్ల నెంబర్ తీసుకుంటున్నా. అంటే ఇది ఎగ్జాక్ట్గా ప్రతి టికెట్ 200 ఉండదు, ఇది మారుతుంది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో 250 రూపాయలు 200 ఉంటుంది, మల్టీప్లెక్స్లో 350 400 ఉంటుంది. సో సింగిల్ స్క్రీన్లో 1000 టికెట్లు బుక్ అయితే 1000 ఇంటూ 250 చేయాలి. మల్టీప్లెక్స్లో 1000 బుక్ అయితే 1000 ఇంటూ 400 చేయాలి. ఓకే, సో దాన్ని బట్టి ప్రైజెస్ అయితే మారుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి అండ్ ఆ టికెట్ల ప్రైస్ ఎంత, సో మొత్తం అంతా కలిపి ఆ గ్రాస్ అనేది అమౌంట్ వస్తుంది. ఇప్పుడు బుక్ మై షోలో యాడ్ అయ్యే కన్వీనియన్స్ ఫీజు, ట్యాక్స్లు అవి ఏవైతే ఉంటాయి అవి యాడ్ అవ్వవు, అవి సంబంధం లేదు. అది దానికి దీనికి అసలు సింక్ లేదు. ఓన్లీ టికెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ టికెట్ ప్రైస్ ఇంటూ టికెట్స్ అంతే, అట్లాగే క్యాలిక్యులేట్ అవుతుంది. సో అది మొత్తం గ్రాస్. సో ఇప్పుడు మనకేంటంటే నెంబర్ కొంచెం క్లియర్గా అర్థం కావడం కోసం ఒక పెద్ద నెంబర్ కోసం అని చెప్పి నేను 50 లక్షల టికెట్లు బుక్ అయ్యే ఒక సినిమాకి అనుకుందాం, 200 రూపాయల యావరేజ్ టికెట్ అనుకుందాం, 100 కోట్లు అయింది. ఓకే, ఈ 100 కోట్లు గ్రాస్ అమౌంట్. ఓకే, ఇప్పుడు నెట్ గురించి మాట్లాడుకుందాం. నెట్ అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పోగా మిగిలిన అమౌంట్. బేసిక్గా ప్రతి స్టేట్కి కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఉంటుంది. ఒక్కో స్టేట్ ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తుంది అబ్బా ట్యాక్స్ని. ఒక్కో స్టేట్ 12% చేస్తుంది, ఒక స్టేట్ 20%, ఒక స్టేట్ 25%, ఒక స్టేట్ 30%, 40%, 50%, 70% వరకు ఛార్జ్ చేసే స్టేట్లు కూడా ఉన్నాయి. సో 12% నుంచి 70% వరకు ఛార్జ్ చేస్తారు. అదేంటంటే ఆ సినిమా ఏ స్టేట్లో ఎక్కువ ఆడింది అనే దాన్ని బట్టి ఆ ట్యాక్స్ రిడక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణలో ఆడితే ఒక లెక్క, తమిళనాడు కేరళలో ఆడితే ఒక లెక్క, అట్లాగే ఇప్పుడు కర్ణాటకలో ఆడితే ఒక లెక్క, మహారాష్ట్రలో ఆడితే ఒక లెక్క, బీహార్లో ఒక లెక్క, ఉత్తరప్రదేశ్లో ఒక లెక్క, ఢిల్లీలో ఒక లెక్క, పంజాబ్లో ఒక లెక్క, రాజస్థాన్లో ఒక లెక్క, గుజరాత్లో ఒక లెక్క, వెస్ట్ బెంగాల్లో ఒక లెక్క, అస్సాంలో ఒక లెక్క, బీహార్లో ఒక లెక్క, మధ్యప్రదేశ్లో ఒక లెక్క, ఛత్తీస్గఢ్లో ఒక లెక్క, ఒరిస్సాలో ఒక లెక్క. డిఫరెంట్, ప్రతి స్టేట్కి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఒక సినిమా ఏ స్టేట్లో బాగా ఆడింది అనే దాన్ని బట్టి ఆ ట్యాక్సెస్ అనేవి పడుతూ ఉంటాయి. అది పాయింట్ అనమాట. సో బేసిక్గా వీటన్నిటిని కూడా మనం యావరేజ్ చేసుకుంటే ఒక 25% నుంచి 30% వరకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. సో మినిమం 25 కాబట్టి మినిమం 25 అనుకుందాం మనం రౌండ్ ఫిగర్గా. ఓకే, 25% కట్ అవుతుంది అనుకుందాం. సో ఈ 100%లో 25% అంటే ఎంత? 25 కోట్లు కదా. సో 25 కోట్లు ట్యాక్స్ పోగా మిగిలే 75 కోట్లు ఏదైతే ఉంటుందో అది నెట్ అమౌంట్. అదనమాట మ్యాటర్. సో ఆ 75 కోట్ల అమౌంట్ నెట్ అనమాట. సో దాన్ని బట్టి మనం గ్రాస్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 సినిమా ఉందబ్బా. ఈ పుష్ప 2 సినిమాకి హిందీలో 567.5 కోట్ల నెట్ వచ్చింది కదా. సో దానికి మనం గ్రాస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం చేస్తాం? 25% కట్ అవుతుంది కదా. సో అందుకు ఇంటూ 125 వేస్తాం, 70,937 వస్తుంది. దాన్ని డివైడెడ్ బై 100 కొడతాం, 709.3 కోట్లు. సో 709, 710 కోట్లు కలెక్ట్ చేసిందనమాట పుష్ప 2 హిందీలో గ్రాస్. అది మ్యాటర్ అనమాట. సో ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అట్లా తెలుగు విషయానికి వచ్చినట్టయితే తెలుగులో మనకేంటంటే ఒక 293 వరకు కలెక్ట్ చేసింది కదా. సో ఇక్కడ నాకు తెలిసి ఒక 20% ఉంటుంది. సో అంటే హిందీది ఎందుకంటే చాలా స్టేట్స్గా 25 వేసారు. సో ఇక్కడ ఒక 20-25 మధ్యలో ఉంటుంది. సో ఒక 20% అనుకుందాం. సో ఇక్కడ 120 వేసుకొని తెలుగు దానికి చెప్తున్నాం అండ్ డివైడెడ్ బై 100 చేసుకుంటే 351.6 కోట్లు వచ్చింది. సో ఇట్లాగనమాట. అంటే ఇది కూడా 25% ఉండే ఛాన్స్ ఉంటుంది, అది డిపెండ్స్ ఆన్ స్టేట్. సో అండ్ ఇంకోటి మన తెలుగు వెర్షనే వేరే స్టేట్స్లో కూడా ఆడుతుంది కదా. సో అక్కడ కూడా ట్యాక్సెస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో 25 వేసుకోవడం బెటర్ యాక్చువల్గా. అదే అంటుంది 293 ఇంటూ 125 వేసి డివైడెడ్ బై 100 వేస్తే 366 కోట్లు కలెక్ట్ చేసినట్టు. సో అలాగా ఆ నెట్ని బట్టి మనం గ్రాస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది మ్యాటర్. సో ఇలాగా నెట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ట్యాక్స్ పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే థియేటర్ వాళ్ళ చేతుల్లో మిగులుతుందో అది నెట్ అమౌంట్. ఓకే,
నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తుంది ఆ నెట్ అమౌంట్ అంతా కూడా. థియేటర్లో వాళ్ళందరూ ఆ అమౌంట్ అంతా కూడా డిస్ట్రిబ్యూటర్కి షేర్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళిందంతా షేర్ అయిపోదు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలా కటింగ్లు ఉంటాయి. ఆ కటింగ్లు పోగా షేర్ మిగులుతుంది. సో డిస్ట్రిబ్యూటర్ కొన్న కటింగ్ ఏంటి? థియేటర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు బేసిక్గా మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు మల్టీప్లెక్స్లు ఏంటి? 55-45 షేర్ మీద ఒప్పుకొని పుష్ప 2ని ఆడించాయి. అది ప్రసాద్ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు 52 ఇస్తాము, మాకు 48 కావాలన్నారు వాళ్ళు. సో అందుకే వాళ్ళకి ఇవ్వలేదు సినిమా. సో అది వాళ్ళకి అట్లాగా బిస్కెట్ అయింది. సో అదే 55-45. ఇది మళ్ళీ అన్ని వారాలకు కాదు, మొదటి వారానికి ఇలాగ ఉంటుంది, వారం 10 రోజుల వరకు ఇలాగ ఉంటుంది. తర్వాత మళ్ళీ అది 60-70% అవుతుంది. అంటే ప్రొడ్యూసర్లకి 60-70% వెళ్తుంది, వీళ్ళకి మిగతాది వస్తుంది. ఇనీషియల్గా 55% ప్రొడ్యూసర్లకి, 45% మల్టీప్లెక్స్ వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇది మల్టీప్లెక్స్లకి. అయితే సింగిల్ స్క్రీన్స్కి ఒక్కో థియేటర్కి ఒక్కో రేటు ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్కి అన్ని థియేటర్కి ఒకటే రేటు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ని తీసుకుందాం. ఇప్పుడు శ్రీరాములు థియేటర్ ఉంది, అది బాగా పాపులర్ సింగిల్ స్క్రీన్ థియేటర్. అలాగే సంధ్యా థియేటర్ ఉంది, ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ కూడా అయింది, అదొక థియేటరు. తర్వాత గూగుల్ థియేటరో లేదంటే ఏవో చాలా సింగిల్ స్క్రీన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు భ్రమరామ మల్లికార్జుననో లేదంటే విశ్వనాథో లేదంటే అర్జునో ఏవో మొత్తానికి చాలా థియేటర్ అయితే సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి కదా. సో వీటి అన్నిటికీ ఒకటే ప్రైస్ ఉంటుందంటే ఉండదు. ఆ థియేటర్ సీటింగ్ని బట్టి, ఆ థియేటర్ పాపులారిటీని బట్టి, ఆ థియేటర్ ఉన్న ఏరియాని బట్టి, దానికి ఉన్న మార్కెట్ని బట్టి ప్రతిదానికి కూడా ఒక రేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఏ థియేటర్కి ఎంత ఇస్తారనేది మనం చెప్పలేం. సో సింగిల్ స్క్రీన్స్లో ఈ థియేటర్కి ఎంత, ఈ థియేటర్కి ఎంత, ఈ థియేటర్కి ఎంత అని చెప్పలేం మనం. అందుకే సో షేర్ని ఎవరు కూడా క్యాలిక్యులేట్ చేయరు. మీరు ఎప్పుడైనా గమనించింది, ట్రేడ్ ఎక్స్పర్ట్స్ కానీ అనలిస్టులు కానీ అందరూ కూడా నెట్టే క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే ట్యాక్సుల విషయంలో ఎంతో కొంత ట్రాక్ చేయగలుగుతారు కాబట్టి, ట్యాక్సులు ఏ స్టేట్లో ఎంత ఉందో ట్రాక్ చేయగలుగుతారు కాబట్టి, ఏ స్టేట్ కలెక్షన్స్ ఎంత వచ్చినాయో ఫస్ట్ తెలుసుకొని కటింగ్లు పోగా నెట్ మాట్లాడుకుంటారు అనమాట. నెట్ షేర్ చేస్తారు వాళ్ళు, అట్లా ఉంటుంది. సో అది ఏ థియేటర్కి ఎంత అనేది ఎవరు చెప్పలేరు కదా. సో అందుకే షేర్ ఎవరు కూడా చెప్పలేరు, అది ఓన్లీ డిస్ట్రిబ్యూటరే చెప్పగలరు అనమాట, ఇంకెవ్వరూ చెప్పలేరు. సో బేసిక్గా ఈ 75 కోట్లు ఉంది కదా, ఈ 75 కోట్లలో ఒక 35 కోట్లు సింగిల్ స్క్రీన్స్ నుంచి వచ్చాయనుకుందాం, అండ్ ఒక 40 కోట్లు మల్టీప్లెక్స్ల నుంచి వచ్చాయనుకుందాం. సో వాళ్ళకేంటి ఒక 45% వాళ్ళకి షేర్ వెళ్తుంది. సో దీంట్లో 45% అంటే ఎంత? 40 కోట్లు 18 కోట్లు. ఓకే, 18 కోట్లు మల్టీప్లెక్స్లోకి వెళ్ళిపోయింది, 22 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ 35 కోట్లు ఉన్నాయి సింగిల్ స్క్రీన్స్లో. సో వాళ్ళకి అంత ఇవ్వరు కదా, మల్టీప్లెక్స్ల కంటే చాలా ఫీచర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అది వేరు. వీళ్ళకి అంత ఇవ్వరు కదా. సో వీళ్ళకి కొంచెం రెంట్స్ అనేవి అంత ఎక్కువ అయితే పోవు. సరే పోనీ దీనికి మహా అయితే పోనీ ఎంతో కొంత పోయిందని అనుకుందాం మ్యాక్సిమం. అంటే మరీ హ్యూజ్గా అయితే పోదబ్బా, ఒక 10 కోట్ల వరకు పోవచ్చేమో మ్యాక్సిమం, అంతే ఉంటుంది. 10 కోట్ల వరకు వెళ్ళొచ్చేమో రెంట్లు సింగిల్ స్క్రీన్స్కి, అది మనం చెప్పలేమంటున్నా. అదే సో ఆ రెంట్లు తీసేగా అక్కడ 25 కోట్లు మిగిలింది, ఇక్కడేమో 22 కోట్లు మిగిలింది. సో మొత్తం కలిపితే ఓ 47 కోట్లు అట్లా ఉంటుంది. సో అది మళ్ళీ మారుతూ ఉంటుంది, ఒక 50 దాకా కూడా ఉంటుంది. అది 50 కంటే ఎక్కువే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు అయితే, సినిమాని బట్టో లేదంటే మాట్లాడుకున్న దాన్ని బట్టో, వారాలు మారుతున్న దాన్ని బట్టి, మారిన దాన్ని బట్టో, లేదంటే ఏదో ఒకటి మొత్తానికి అది కొన్నిసార్లు ఎక్కువే ఉంటుంది కూడా. సో ఆ 75లోంచి నా అంటుంది అదే అనమాట, ఒక 50 వరకు మినిమంగా నెట్ షేర్ అయితే వస్తుంది. సో అట్లాగా ఈ గ్రాస్ నెట్ షేర్ అనేది క్యాలిక్యులేట్ అవుతాయి అన్నమాట. సో ఆ బేసిస్ మీద మొత్తం క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది, ఇండస్ట్రీ అంతా ఈ బేసిస్ మీద నడుస్తూ ఉంటుంది. సో అదంతా కూడా ఏంటంటే కంప్లీట్గా మనం డీకోడ్ చేయలేము, ఎందుకంటే చెప్పే కదా ఏ థియేటర్ రెంట్ ఎంత ఉంటుందో మనకు తెలీదు. అండ్ మల్టీప్లెక్స్లతో ఒక వారం ఒకలా ఉంటుంది, ఇంకో వారం ఇంకోలా ఉంటుంది. సో దాన్ని ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయలేం. సో అందుకే షేర్ ఎవరు ట్రాక్ చేయరు, ఓన్లీ నెట్టే ట్రాక్ చేయగలుగుతారు. అండ్ అది చెప్తారే కదా, ఒక 25% దాకా మనకి నెట్ అది కటింగ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ 30% కట్ అయింది అనుకోండి, కొన్ని సినిమాలకి ఎక్కువ కటింగ్స్ ఉంటాయి. సో 30% దాకా కట్ అయింది అనుకోండి, అప్పుడు షేర్ తగ్గిపోద్ది. సో అదనమాట ప్రాబ్లం. నెట్ తగ్గుతుంది, రెంట్లు సేమ్ ఉంటాయి, సో అప్పుడు షేర్ తగ్గుతుంది కదా. కాకపోతే ఇంకా ఇక్కడ ఇచ్చేది కొంచెం మారుతుంది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు 40 కోట్ల దగ్గర 18 కోట్లు ఇస్తారు మల్టీప్లెక్స్లకి, బట్ 35 కోట్ల దగ్గర అంత ఇవ్వరు కదా. ఇప్పుడు 35 కోట్ల దగ్గర మనకి ఎంత 14ను, అది ఇంకా 1.75 అంటే 15.75 పోతుంది. సో 35లోంచి ఒక మల్టీప్లెక్స్లకి 35 వచ్చినట్టయితే, సో 15.75 తీసేసినట్టయితే అప్పుడు మనకి ఎంత మిగులుతుంది? అక్కడ 19.25 మిగులుతుంది. సో ఇందాక 22 మిగిలింది, ఇప్పుడు 19.25 మిగిలింది. సో ఆ డిఫరెన్స్ వచ్చింది కదా. సో 2.75 పోయినట్టే కదా.
అట్లా అనమాట. డెఫినెట్గా షేర్ అయితే తగ్గుతుంది ఒకవేళ ట్యాక్సెస్ కనుక ఎక్కువ పోయినట్టయితే. అది మ్యాటరు. సో దాన్ని బట్టి మనకి ఆ బ్రేక్ ఈవెన్స్, ఆ లాసెస్, ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో అది గైస్ మ్యాటర్. సో ఇది గ్రాస్ నెట్ షేర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో డీటెయిల్గానే చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.